నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నా పేరు వెనెల. ఇక వార్తల్లోని ప్రధాన అంశాలు చూసే ముందు న్యూస్ స్కాన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, యాగశాలలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు. భారత్ అవకాశాలకు స్వర్గధామం, గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ ఎదుగుతుందన్న ప్రధాని మోదీ. నేడు తెలంగాణలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన, ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరమన్న ఎన్టీఆర్. డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టయితే మన ప్రధానంగా నిన్న ఏదైతే శని ఆదివారాలు వస్తే హైడ్రా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా మనం చూసుకోవచ్చు, హైడ్రా విషయంలో ఇటు సామాన్యులు అతిగా నష్టపోతున్నారు. నిన్న సామాన్యులు బోరుమంటూ ఎరవడం కూడా మనం చూసాము. అయితే కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్స్ కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కనీసం ముందస్తుగా చెప్తే మేము ఖాళీ చేసేవాళ్ళం, వంట సామానమైనా తీసుకునే వాళ్ళం అంటూ కూడా ఇటు సామాన్యులు విలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, మరి హైడ్రా ఎందుకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇటువంటి పని చేస్తుందో అంటూ ఒక కొంత ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో కనుక ప్రధాన అంశాలు చూస్తున్నట్టయితే, మరోసారి మనమే ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే. 9 నెలల్లో నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలి. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభా లెక్కించాలి. 4వ సారి గెలవడానికే మోదీ జమిలి ఎన్నికలు తెస్తున్నారు. రేషన్ కార్డుపై ఎక్కడైనా సరుకుల పంపిణీ. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎమ్మెల్యేలంతా కనుక సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే వస్తామంటూ కూడా ఈ మేరకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే సిఎల్పి భేటీలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 9 నెలల్లో నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు ఖచ్చితంగా జిల్లాలో పర్యటించాలి. అలాగే ప్రజల్లో ఉన్న వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభా లెక్కించాలి. అలాగే 4వ సారి గెలవడానికి మోదీ జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, రేషన్ కార్డుపై ఎక్కడైనా సరుకులు పంపిణీ చేస్తామంటూ కూడా ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఎక్కువ బాధ్యత. సిఎల్పి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే నిన్న సిఎల్పి సమావేశంలో భాగంగా పిసిసి నూతన అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. స్థానిక సంస్థల్లో ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఈ మేరకు కష్టపడాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కుక్కట్పల్లి నెక్స్ట్ అంశం చూసుకుందాం. కుక్కట్పల్లి అమీర్పూర్లలో హైడ్రా బుల్డోజర్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చెరువు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, నేలమట్టం, 25 విల్లాలు సహా 44 భవనాలు, భారీ షెడ్లు కూల్చివేత. నేను ఏదైతే జరిగిందంటో కుక్కట్పల్లి అమీన్పూర్లలో హైడ్రా బుల్డోజర్లు కూల్చివేతలు ప్రారంభించింది. అయితే ఏదైతే గత కొంతకాలంగా హైడ్రా శని ఆదివారాలు వస్తేనే భారీగా కూల్చివేతలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సామాన్యులు కూడా విస్తుపోయారు. ఎందుకు హైడ్రా ఇటువంటి చర్యలు తీసుకుంటుంది, ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు అంటూ కూడా ఈ మేరకు ప్రజలు తీవ్రంగా స్పందించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే, హైకోర్టు సీజే వద్దకు వెళ్దాం, సిద్ధమా పొంగులేటి, లేదంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎదుట హాజరవ్వాలి. అమృత్ టెండర్లపై ఆరోపణలు అబద్ధమైతే రాజకీయ సన్యాసం చేస్తా కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైకోర్టు సీజే వద్దకు వెళ్దామా, సిద్ధమా పొంగులేటి అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎదుట హాజరవ్వాలి. అమృత్ టెండర్లపై ఆరోపణలు అబద్ధమైతే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తిరుమలలో అపచారంపై సిట్, బాధ్యులపైన కఠిన చర్యలు, దేవాలయ నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ, ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తిరుమలలో అపచారం జరిగింది దానిపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు చూసుకున్నట్టయితే సిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ, ప్రధాన మందిరాల్లో ఖచ్చితంగా ఆ మతం వారు ఉండేలా చూసుకుంటామంటూ కూడా ఈ మేరకు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే, ఘర్షణ నివారణకు మీ కృషి బేష్, మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా. ఇక అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురి నేతల చర్చలు. అలాగే నెక్స్ట్ చూసుకుందాం. ఇక నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే,
ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే కుటుంబానికో డిజిటల్ కార్డు, దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి. ఇక ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటేనే ఓడిపోయారు. ఇక కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన సిఎల్పి. ఇక పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా. సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కుటుంబానికి డిజిటల్ కార్డు ఇస్తాము, దాని ద్వారానే రేషన్ అంటూ, ఆరోగ్యశ్రీ, అలాగే సంక్షేమ పథకాలు కూడా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతాయి. డిజిటల్ కార్డుని తీసుకొస్తామంటూ కూడా ఈ మేరకు సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి చేయడం వల్లే, ఈ మేరకు ఏదైతే ఎమ్మెల్యేలు చేయడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మనం అవినీతి లేకుండా పరిపాలన చేయాలి, అప్పుడే మరొకసారి మళ్ళీ మనం వస్తామంటూ కూడా ఈ మేరకు చెప్పారు. అలాగే ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే దాంట్లోనే ఆర్ఆర్ఆర్ మార్పుపై వెనక్కి వెళ్లలేం, బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తా, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. సిపిఎం ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ ఏదైతే ఆర్ఆర్ఆర్ మార్పుపై వెనక్కి వెళ్లలేమని, అలాగే బాధితులకి నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తా అంటూ కూడా ఈ మేరకు నిన్న ఏదైతే సిపిఎం ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 24 ఇళ్లు నేలమట్టం, 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. అమీన్పూర్లోని పటేల్గూడలో కూల్చివేత, కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై చర్యలు, కూకట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్ల తొలగింపు, అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన. ఇక నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నాం రంగనాథ్. ఒక పక్కనైతే ప్రజలు నోటీసులు ఇవ్వట్లేదు, నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అంటుంటే, మరో పక్కన ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మేము నోటీసులు ఇచ్చాకే కూలుస్తున్నాం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నిలబడతాం, బలపడతాం, మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు, అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం, శాంతియుతంగా సమస్యలు పరిష్కరిస్తాం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లడ్డూ కల్తీపై సిట్, ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు. ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు 50 మందిని నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అడ్డగోలుగా దర్శనం టికెట్లు అమ్మారు. నిరసనగానే నేను, పవన్ నేడు ధర్నా చేశాం. ఇక చర్చ అపవిత్రమైతే ఊరుకుంటావా? జగన్ దీన్ని ఎలా సమర్థిస్తారు? లడ్డూ నెయ్యి కల్తీ దుర్మార్గం, అయోధ్యకు అవే లడ్డు చర్చి మసీదుల్లో జరిగి ఉంటే అల్లకలోలం, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం పవన్ కళ్యాణ్. ఏదైతే పవన్ కళ్యాణ్ గానీ ఇటు ఏపీ సీఎం చంద్రబాబు గారి తీవ్రంగా స్పందించడం జరిగింది. అదే చర్చలో జరిగితే ఊరుకుంటావా? ఏ మతం వారైనా ఇలాగే స్పందిస్తామంటూ కూడా ఈ మేరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. గిన్నీస్ బుక్ పై మెగా స్టెప్, 156 సినిమాల్లో 537 పాటల్లో మెగాస్టార్ 24,000 స్టెప్పులు. అయితే అమృతో అక్రమాలు లేవని తేలితే రాజకీయ సన్యాసం, రేవంత్ పదవి ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం, దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి, సీజే దగ్గరకు వెళ్దాం రా, సింగరేణి కార్మికులకు బోనస్ కాదు బోగస్ అంటూ కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్, ఆ పార్టీ రోజుకి చచ్చిపోతుంది, 8,888 కోట్లపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం, వారి హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు సూచించిన మంత్రులు కోమిటిరెడ్డి, తుమ్మల, లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడొద్దు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఇటు వెలుగులో కనుక చూసుకున్నట్టయితే చెస్ లో ఇండియా స్వర్ణ చరిత్ర, ఒలింపియాడ్ లో పురుషుల మహిళల జట్లకు గోల్డ్, వరంగల్లో క్రీడాకారుడు అర్జున్ కు వ్యక్తిగత స్వర్ణం. ప్రధానంగా చూసుకున్నట్టయితే చెస్ లో ఇండియా స్వర్ణం చేజిక్కించుకుంది. అలాగే మనం చూసుకోవచ్చు ఒలింపియాడ్ లో పురుషులు మహిళల జట్లకు గోల్డ్, అలాగే వరంగల్ క్రీడాకారుడు అర్జున్ కు వ్యక్తిగత స్వర్ణం వచ్చింది. ఇక నెక్స్ట్ గా చూసుకుందాం, ఏదైతే గత 2 పేపర్లో ఉన్న విధంగానే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా నిన్న ఏదైతే సీఎం సిఎల్పి భేటీలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలిచ్చారో, అమీన్పూర్ కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు, మొత్తం 44 అక్రమ నేలమట్టం, అలాగే తిరుమల లడ్డూ వివాదంపై సిట్ విచారణ, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఏపీ సీఎం చంద్రబాబు. వారం రోజులు వానలు, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ఇక 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఉచిత వైద్యం. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సాక్షి గనక చూసుకున్నట్టయితే సారథులం అనుసరించే రోజులకు చెల్లు భారతీయులకు అమెరికన్లకు ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోదీ మనమే ప్రపంచ సారథులం అంటూ కూడా ఈ మేరకు మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఎమ్మెల్యేలు జాగ్రత్త, కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, అమృత్ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్. ఇక బంగారం మన చదరంగం,
80 ఎకరాల్లో 8 ఎకరాల్లో 44 కూల్చివేతలు. ఇక శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయకే. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే జరగని తప్పుపై రాద్ధాంతం. చంద్రబాబు స్వార్థ రాజకీయం కోసం ఈ మేరకు చేస్తున్నారంటూ కూడా కల్తీనేని వాడలేదు. ఇక అపచారానికి తావెక్కడ అంటూ కూడా జగన్ స్పందించడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు చూస్తున్నట్టయితే హైడ్రా విషయంలో గత 2 వారాలుగా హైడ్రా సైలెంట్ గానే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నిన్న కుకట్పల్లిలో చెరువు సమీపంలో ఉన్న ఇళ్లను కూల్చివేసింది. ఓ పక్కన ప్రజలు ఏమంటున్నారంటే కూల్చివేతలు జరుగుతున్నాయి, మాకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ సామాన్యులు బోర్గా విలిపిస్తున్నారు. మనం నిన్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. దీనిపై మీరేమంటారు? అసలు ఎందుకు హైడ్రా ఇటువంటి చర్యలు తీసుకుంటుంది? ముందస్తుగానే సమాచారం ఇవ్వకుండా ఎందుకు హైడ్రా సామాన్యులకు శాపంగా మారింది అనుకోవచ్చా? ఇది ఈ రకంగా చూసుకున్నట్టు ప్రభుత్వానికి ఒక రకంగా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉందంటారా? దీనిపై మీరేమంటారు? ప్రస్తుతం హైడ్రా యొక్క పనితీరు పేదల పాలన శాపంగానే ఉంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే పెద్దల జోలికి వెళ్ళట్లేదు. చాలా మంది చెప్తున్నారు, చాలా మంది నోటీస్ ఇచ్చారు. ఏమైంది ఆ నోటీసుల విషయంలో? పాఠశాలలు అక్రమ నిర్మాణం అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అక్కడ విద్యార్థుల చదువుకు వాళ్ళ జీవనోపాధి కాదు, ఇంకొకటి కాదు, వాళ్ళ చదువు కోసం ఇబ్బంది అవుతాయని ప్రభుత్వం అనుకుంటే విద్యార్థులను వేరే వేరే కళాశాలలు పాఠశాలకు తరలించేందుకు వెసులుబాటు ఉంది, ఆ అధికారం ఉంది ప్రభుత్వానికి. అది చేయకుండా అంటే పెద్దలకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఐఎం నేతలు ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ స్కూల్స్, అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా పల్లా రాజశేఖర రెడ్డి, ఇట్లా చూసుకుంటూ పోతుంటే వీళ్ళందరూ పెద్దలు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళట్లేదు. వీళ్ళ నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఏమనంటే అందులో స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళకి పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. మంచిదే. మరి పేద ప్రజలు నిన్నైతే చాలా ఘోరం. మేము అద్దెకున్నాము, అది అక్కడ నిర్వహణ తెలియదు, మేము అద్దెకున్నాము, మా అద్దె మేమున్న అద్దె మేము ఖాళీ చేస్తాం చెప్పి మాకు ఆ సామాన్యులకు సమయం ఏమన్నారు, ఇవ్వకుండా వాటిని ఆ ఇల్లు కూల్చేశారు. వాళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చి అరగూరంగా వారు విలపించారు. ఇది ప్రభుత్వం గమనించాల్సిన, హైడ్రా కూడా గుర్తించుకోవాల్సిన ఇది సరైన పద్ధతి కాదు. సుప్రీంకోర్టు బుల్డోజర్ వద్దు అని చెప్తా ఉంది, బుల్డోజర్ ప్రయోగం వద్దు అని చెప్తా ఉంది. ఓకే, హైడ్రాకు వర్తించదు, కరెక్టే, హైడ్రాకు వర్తించదు, అది ఆ సుప్రీంకోర్టు ఆర్డర్తో హైడ్రాకు ఆ నిబంధనలు. కానీ ఉన్నట్టుగా ఏ మాత్రం సమయం కూడా ఒక పూట సమయం ఇస్తే వాళ్ళు మొత్తం తీసుకొని రోడ్డు మీద పెట్టుకుంటారు వాళ్ళ సామాన్లు. ఒక పూట 2 గంటల సమయం ఇస్తుంది. కూల్చివేతలకు వచ్చిన సిబ్బంది తలా ఒక చేసి ఆ సామానాన్ని బయట తీసుకొస్తే 1 గంటలో ఖాళీ చేసేవాళ్ళు. కానీ ఆ సమయం కూడా ఇవ్వకుండా, అది కూడా శనివారం ఆదివారం, మీరు గమనించండి, శనివారం ఆదివారం మాత్రమే హైడ్రా యొక్క ప్రతాపం చూపిస్తా ఉంటాం, వర్కింగ్ డేస్ చూపించట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారి ఇంటికి కూడా నోటీస్ ఇచ్చారు, దుర్గం చెరువు బఫర్ జోన్ లో ఉంది అని చెప్పి, ఎఫ్టీఎల్ ఏరియాలో ఉంది. దాని విషయంలో మాట్లాడారు. అంటే ఇట్లా పేద ప్రజలే టార్గెట్ గా హైడ్రా పనిచేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే కాలంలో హైడ్రా ఒక గుదిబండగా మారే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఓకే, రాష్ట్ర ప్రభుత్వం చేసేది మంచి పని అయినా అది అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తే బాగుంటుంది. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అన్న విధంగా వివరించడం అనేది సరైనది కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మీద మసకపాడే ప్రమాదం ఉంది. హైడ్రా ఏర్పాటు మంచిదే, హైడ్రా లక్ష్యం మంచిదే, కానీ ఆ పనితీరు అనేది బాగాలేదు. పేద ప్రజల దగ్గర హైడ్రా వ్యవహరిస్తుంది కాబట్టి ఆ కోణంలో కాకుండా అందరికీ ఒకటే న్యాయం అనేది తీసుకోవాలి. అదేవిధంగా అధికారుల విషయంలో 6 అధికారులకు నోటీసు ఇచ్చాము, వాళ్ళని విచారిస్తున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టామన్నారు. మరి మిగతా అధికారులు ఏమయ్యారు? మిగతా అధికారులు ఎంతసేపు తీసుకుంటే అనుమతించిన అధికారుల మీద 6 మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం మునిగిపోయిందా? హైదరాబాద్ అంతా కబ్జా గురైందా? 6
లేరా బాధ్యులు? దానికి సమస్య కారకులు లేరా? ఈ రకంగా టార్గెట్ పెట్టుకొని వేధింపులకు గురి చేసి ఏదో ఆశించి హైడ్రా పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పేద ప్రజలకు హైడ్రా అంటే గుండెల్లో పుట్టించే విధంగా తయారైపోయింది హైడ్రా. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత పునఃసమీక్షిస్తుందా, లేదు అంటే పూర్తి స్థాయిలో అధికారులు హైడ్రా అధికారులన్నా తమ పనితీరులో మార్పులు తీసుకొస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని హైడ్రా పనితీరులో ఇంకొంత మెరుగును పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా ఎస్, చెరువులు కుంటలు వీటిని పరిరక్షించాల్సిన అవసరం, దాంట్లో అనుమానం లేదు. కానీ అందరికీ సమన్యాయం ఇవ్వండి, సమప్రాతిపదికన చూడాలి. అందరూ పెద్దలు ఒకటి పేదలు ఒకటి అనేది సరైనది కాదు. చట్టం అందరికీ వర్తింపజేయాలి. చట్టం కొంతమంది చుట్టము, చట్టం కొంతమంది శత్రువుగా మారిస్తే ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మీద పేద ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలో ఉంటాయి. హైడ్రా తోటి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎన్ని కూర్చివేత చేసుంటారు. నిన్న 7 ఎకరాలు ఏదో స్వాధీనం చేసుకున్నామన్నారు, చేసుంటారు. కానీ మిగతా 100 ఎకరాలు ఉన్నాయి. వాటి రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఆయన 27 ఎకరాలు ఏమంటున్నారు. మరి అవి ఏమైనాయి? పల్లె రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి ఆయన ఏమైనాయి? దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఏమైంది? ఇవన్నీ కూడా తెచ్చాల్సి ఉంటుంది. ఓవైసీ బిల్డింగ్ ఆయనే చెప్పారు, 12 బిల్డింగ్ కట్టా, ఇల్లుగా కట్టినా అని చెప్పి. మరి వాటిని ఏం చేశారు? వాటిని ఎప్పుడు చర్య తీసుకుంటారు? వాళ్ళ నోటీస్ ఇచ్చారు, నోటీస్ గడువు కూడా అయిపోయింది. నోటీస్ గడువు అయిపోయినా దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం, ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. అనుమతులు వాళ్ళు తెలుసుకున్నారా తెలియకున్నారా పొందుతారు. కానీ అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అనుమతులు ఇచ్చి అన్ని చూసి రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకు లోన్లు వచ్చే విధంగా బ్యాంకర్స్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు 1-10 సార్లు ఆలోచన చేసి ఆ కోణంలో వచ్చేంత అన్ని అనుమతి పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, దాంట్లో ఉంటున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. మరి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ అన్ని ఇచ్చిన అధికారులను ఏం చేశారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా ఈ బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నా చెప్పాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు నష్టం జరిగింది కదా, ఆ నష్టపరిహారాన్ని అనుమతించిన అధికారుల నుంచి వసూలు చేసి ఇస్తారా? నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తారా, హైడ్రా చెప్తుందా, మున్సిపల్ అధికారులు చెప్తారా, రెవెన్యూ అధికారులు చెప్తారా, ఇరిగేషన్ అధికారులు చెప్తారా? ఎవరు చెప్తారు? నా విషయం ఎవరు ఒకరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కట్టుబట్టంతో పేద ప్రజలను బయట వేస్తే ఎట్లా? ఇది సరైనది కాదు. హైడ్రాను సమర్థిద్దాం, కానీ పేద ప్రజల మీద బలప్రయోగం చేసి పేద ప్రజలను కట్టుబట్టతో రోడ్డు మీద తీసుకొచ్చే విధానాలను వ్యతిరేకిద్దాం. దీని విషయంలో రాజకీయ పార్టీ కూడా కొంత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సింది, ప్రజా సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మిగతా ఎవరైతే సమాజంలో పేద ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం అనుకుంటున్నారు, వాళ్ళందరూ ముందుకు రావాల్సి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వాల్సిన, హైడ్రా పరిధిలో మార్పు కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న సిఎల్పి భేటీలో ప్రధానంగా రేషన్ కార్డుల అంశం వచ్చింది. అయితే డిజిటల్ కార్డులు తెస్తాం అంటే గత ప్రభుత్వం అయితే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాను పోలేదు. అయితే డిజిటల్ కార్డులు తెస్తాము, దాని ద్వారానే ఆరోగ్యశ్రీ అంటుంది, రేషన్ అంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కూడా దానిలోనే వర్తిస్తాయి. ఒక డిజిటల్ కార్డు ఉంటే సరిపోతుంది, ఎక్కడి నుంచైనా రేషన్ ఇస్తామంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇదన్నీ సాధ్యమైన అంశాలే అంటారా? దీనిపై మీరేమంటారు? వాడిని జిందా తిరస్మాత్ అని మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. అన్నింటికి ఒకటే మందు, జిందా తిరస్మాత్ వాడతారు. ఇప్పుడు అన్ని పథకాలకు రేషన్ కార్డు ఓకే, మంచిది. ఏదో ఒక ఆధారం ఉండాలి, ఏదో రకంగా రేషన్ కార్డు ఉండాలి. గడిచిన 10-12 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇవ్వలేదు. గత ప్రభుత్వం లేదు,
ఈ ప్రభుత్వం కూడా సేమ్ గత ప్రభుత్వం లాగే సాగరిస్తా ఉంది రేషన్ కార్డు. ఇక వచ్చే అగ వచ్చే, ఇక వచ్చే అగ వచ్చే, కానీ ఇంకా రావట్లే. దానికి సంబంధించి ఇంకా విధి విధానాలు తయారవుతున్నాయి. సర్వే చేస్తున్నాము, ఆదాయ పరిమితి ఎంత అనేది దాని మీద ఉపసంఘం వేశాము, ఉపసంఘం పరిశీలిస్తున్నది, చెప్తా ఉన్నారు అని చేయట్లేదు. మరి పథకాలు ఎట్లా? ఒకటి. రెండో అంశం, గతంలో పైరవీకారులకు పలుకుబడి ఉన్న వాళ్లకు కొంత అధికారులను ప్రభావితం చేసి ప్రలోభాలకు గురి చేసి రేషన్ కార్డు సంపాదించిన పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాటి విషయంలో ఆ రేషన్ కార్డు ఏది వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కోట్ల రూపాయల బిల్డింగ్ పెట్టుకొని నిత్యం కాళ్ళలో తిరిగే వాళ్ళు వైట్ రేషన్ కార్డు కోసం వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారు. అదే పేదరికంలో ఉండి గుడిసెల్లో ఉన్న వాళ్ళు, చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు, అంటే ఒక సాపంత 10x10 ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మూడో అంశం, గడిచిన 18 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకొని సంసారాలు పెట్టిన వాళ్ళు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు. మరి వాళ్ళ పథకాలను వర్తింపజేయరా? వీటి విషయంలో ఏం చెప్తారు? ప్రభుత్వం, పాలకులు, నాయకులు ప్రతిదీ రాజకీయ కోణంలో, రాజకీయంగా మేము రాజకీయం కోసమే పథకాలు అమలు చేస్తాం అనేది సరైనది కాదు. గత ప్రభుత్వం అంతే, వచ్చే చెప్పినారు. ఈ అమాస పోతే పున్నమ చెప్పారు, పౌర్ణమి పోతే అమాస చెప్పారు రేషన్ కార్డుల కోసం. కానీ ఎన్నో పున్నమలు పోయినా, ఎన్నో అమాసలు పోయినాయి, ఇంతవరకు ఇవ్వలేవారు. ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో వెళ్తా ఉంది. మార్పు అనేది లేదు, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచైనా రేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేగా రేషన్, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. 1 కంట్రీ 1 నేషన్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళేదో వీళ్ళ పథకం లాగా ప్రచారం చేసుకుంటే ఎట్లా? అన్ని పథకాలకు రేషన్ కార్డు అని పెట్టినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ, మిగతా పథకాలు అన్ని పక్కన ఫస్ట్ ప్రియారిటీ రేషన్ కార్డు జారీ ప్రక్రియ మొదలు పెట్టండి. గతంలో ఉన్న రేషన్ కార్డులు అన్నింటినీ రద్దు చేయండి, పాత కార్డులన్నీ రద్దు మొత్తం. మీరు ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డు మనం బాపా తీసుకోలేదు కాబట్టి పాత కార్డులన్నీ రద్దు, మొత్తం రద్దు చేశారు. కొత్త కార్డు కోసం మీరు సర్వే చేయించండి, ఇవ్వండి. ఈ కొత్త కార్డుల జారీలో ఎక్కడైనా అనర్హులకు దక్కినాయి అని అనుకుంటే ఖచ్చితంగా సంబంధిత ప్రాంతంలో సర్వే చేసే అధికారా లేకపోతే జారీ చేసే అధికారా ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రేషన్ కార్డు యొక్క ప్రాధాన్యత, ఆ పథకాల అర్హులు ఎవరు అనే విషయంలో చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. రద్దు చేసినప్పుడు మాత్రమే వాటి యొక్క ప్రయోజనం వస్తా ఉన్నది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు అలాగే చూసుకోవచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి అవినీతి లేకుండా పాలన సాగించాలి. గత ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు అవినీతి పరంగానే ఓడిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ ని ఉద్దేశించి మీద ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఎట్లా ఉంది అంటే, మొన్న గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ గారు, నూతన పిసిసి అధ్యక్షుడు గారు, జిల్లాల వారీగా సమీక్షిస్తూ కొంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు, మాకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వినట్లేదు, అధికారులు కూడా మా మాట వినట్లేదు. నిబంధనల ప్రకారం ఒకటే, ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు ఎమ్మెల్యేలు ఎందుకు రాలి? ఎమ్మెల్యేలు ఎందుకు ఫోన్ చేస్తారు? దేని వరకు ఫోన్ చేస్తారు? పైరవీ కోసం కదా. అవును, మరి నిబంధనలు వెళ్తా ఉంటారు. మరి మీరు చేయొచ్చు కదా, ఎమ్మెల్యే దాన్ని ప్రోత్సహించొద్దు కదా.
అంటే మేము ఖచ్చితంగా పై లెవెల్కి ప్రోత్సహిస్తాము. నా వర్గానికి నేను మేలు చేస్తున్నా చేస్తాను, ప్రజల కోసం కాదు, సామాన్య ప్రజల కోసం కాదు. నాకు జీ హుజూర్ అని అన్నవాడికి నేను న్యాయం చేస్తాను అనే విధంగా వివరించడం అనేది సరైనది కాదు. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలకు కాంప్లైంట్ చేస్తే పార్టీ ఆదేశిస్తుంది, ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది, ఎమ్మెల్యేల మాటలు అధికారులు వినే విధంగా ఆదేశించండి అని. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి అంటారు. దీంట్లో మరి ఏం కరెక్ట్? వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్టా, అది కరెక్టా? అధికారులు వాళ్ళు నియమ నిబంధనల మేరకు వాళ్ళు వ్యవహరించే వీలుంది. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు? అదే జరుగుతుంది. ఎస్, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన అవసరం, ఆదర్శవంతమైన పాలన అందించాల్సిన అవసరం, ఆదర్శవంతమైన నియోజకవర్గం కూడా తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందుకొరకు చాలా మార్గాలు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారు సిడిఎఫ్. ఆ నిధులను సరైన విధంగా, అంటే నిజంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయి అన్నది అంచనా వేసుకొని వాటిని వెచ్చిస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వేరు పథకాలను నిర్మిస్తా ఉంది. వాటి వినియోగంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సహకరించి నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఏదైతే జరుగుతుందో ఆంధ్రాలో కల్తీ లడ్డుపై వివాదం నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సిట్ ఐజీ స్థాయి అధికారులను నియమిస్తాము అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే పూర్తిగా ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి, దీనిలో భాగంగానే నేను అంటే ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా దీక్ష చేస్తున్నారు అంటూ ఈ నేపథ్యంలో ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తిరుమల అనేది ప్రపంచం వ్యాప్తంగా భక్తులు తిరుమల వెంకటేశ్వర తిరుమల లడ్డుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. నేనే మనం అనుకున్నాం, మగవాళ్ళు ఎవరైనా ఇతర దేశానికి వెళ్ళి ఖచ్చితంగా లడ్డూ తీసుకుపోవాలని కొంత తాపాత్రయంతో ఉంటారు, వీలైనంత మటుకు ప్రయత్నం చేస్తారు. మొన్నటి వరకు లడ్డుల కొరత తీవ్రంగా ఉంటే ఇప్పుడు కొంత లడ్డుల కొరత కొంత నెగటివ్. ఎందుకంటే తిరుమలలో కూడా ఎన్ని అంటే అన్ని లడ్డూలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఇది తిరుమలకు సంబంధించిన దేవాలయాలు కానీ మిగతా చోట్ల చాలా చోట్ల రోజువారీగా లడ్డూ విక్రయాలను కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు, మంచిదే. కానీ అట్లాంటి లడ్డును, అట్లాంటి ప్రసాదాన్ని, అంత మహిమగల లడ్డూ ప్రసాదాన్ని కొంతమంది తమ ప్రార్థన కోసం మలినం చేశారు, భ్రష్టు పట్టించారు అని వార్తలు రావడం, దానికి సంబంధించినటువంటి వాదోపవాదం జరగడం, ఏదో మొత్తం మీద రాజకీయ కోణంలో కొంత విమర్శ ప్రతివిమర్శ వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఇట్లాంటి రావడం అనేది సరైనది కాదు. జరిగిన నష్టాన్ని, జరిగిన యొక్క అపవిత్రత తొలగించుకోవాలంటే ఖచ్చితంగా కొంత సంప్రోక్షణ చేయాలి, శాంతి యాగాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తా ఉన్నారు. అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ యొక్క దీక్షను తప్పుపడతా ఉన్నారు, తప్పు చేయడం దీక్షను చేస్తున్నారు. తప్పు చేయడం దీక్ష కాదు, పాలకులుగా ఉన్నప్పుడు చేసిన తప్పిదానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నారు. అంటే పాలకులుగా వాళ్ళు మొదటినే గుర్తించాల్సిన అవసరం ఉంది. అది గుర్తించడానికి కొంత సమయం పట్టింది. అంటే మీరంటుండొచ్చు దేవునే గుర్తించాలి కదా. దేవుని గుర్తించాలంటే దాంట్లో వాస్తవాలు కీలకమైన అంశం. వాస్తవాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత, అంటే సాంకేతికంగా వచ్చిన తర్వాత రిపోర్ట్, టెక్నికాలిటీ మీద రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి, బయటకు చెప్పాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన దీక్షలో తప్పేం లేదు, ఆ దీక్ష తప్పు పట్టాల్సిన అవసరం. గత పాలకులు చేసినటువంటి విమర్శనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం.
తిరుమల పవిత్రతను అనేక రకాలుగా దెబ్బతీస్తారు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇది ఒక మెట్టు, అంటే మెట్టులో ప్రధానమైన భూమిక ఈ ఈ పాత్ర. అంటే లడ్డూ ప్రసాదాలు కానీ మిగతా ప్రసాదాలు కలుషితం కాకుండా చేసే చర్యల్లో ఇది ఒక కీలకమైన అలాగే ఇక్కడ అంశం. ఒక మరొక విషయం ఏంటంటే మీరన్న దాని ప్రకారం కూడా చూసుకోవచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించడం జరుగుతుంది. అసలుకి ఎటువంటి ఎటువంటిది జరగలేదు, కలుషితం జరగలేదు, మేమేమి కలపలేదు అంటూ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఇటు జగన్ వ్యాఖ్యానించడం జరుగుతుంది. మరో పక్కన చూసుకున్నట్టయితే దీనికి కూడా ఘాటుగా స్పందించింది ప్రభుత్వం. చర్చిలో జరిగితే ఊరుకుంటారా, అదే గనక మసీదులో గానీ అయోధ్యలో గానీ జరిగితే అల్లకల్లోలం అయ్యేది, ఏ మతమైనా మేము గౌరవిస్తాం అంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అన్ని మతాలు ప్రభుత్వానికి సమానమే, పాలకు సమానం, దాంట్లో అనుమానం లేదు. ఏ మతంలో జరిగినా అంటే సెంటిమెంట్ దెబ్బతీసే విధంగా వ్యవహరించడమే సరైనది కాదు. గతంలో 7 కొండలు 3 కొండలుగా చేస్తామని చెప్పారు. దాని మీద తిరుగుబాటు మొదలైంది, దాగిపోయింది. ఆ తర్వాత కొంత రోజు మంచిగా ఉంది, మళ్ళీ మొదలు చేస్తారు తిరుమల. అంటే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల పవిత్రతను, 7 కొండల వాటిని కొంత అనుజనం చేసేందుకు కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి కుట్రలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు చేసిన వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి కుట్రలు చేసి ప్రయత్నించరు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు, విమర్శలు ప్రతి విమర్శలు వస్తా ఉన్నారు. కానీ ఆ విమర్శలు చేసే వాళ్ళు కూడా శ్రీవారి భక్తులు. అంటే తిరుమల లడ్డూలో కలుషితం జరిగింది, కొంత నెయ్యి జంతు కలేవాల నుంచి వీటి నుంచి తీసుకొని చేసినటువంటి నెయ్యితో వాడితూ అన్నప్పుడు దాన్ని సమర్థించే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు కూడా శ్రీవారి భక్తులు. ధార్మిక అంటే ధర్మానికి రాజకీయాన్ని ముడిపెట్టారు. ధర్మం పైన దాడి జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ధర్మం మీద దాడి జరిగిన ప్రయత్నం జరుగుతా ఉన్నాం, జరిగింది. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా సుదీర్ఘంగా వివరించారు ఏం జరిగింది, ఏం జరుగుతుంది. అంటే టీటీడీ బోర్డు చైర్మన్ అను వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కానీ కరుణాకర్ రెడ్డి విషయంలో, వైవి సుబ్బారెడ్డికి ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే కొంత విమర్శలు ఉన్నాయి, కరుణాకర్ రెడ్డిని చైర్మన్ గా నియమించడం విమర్శలు ఉన్నాయి. వీరు ఇతర మతస్థులు కాదు అని చెప్తున్నారు. నా ఇంట్లో గోవులు ఉన్నాయని సుబ్బారెడ్డి గారు చెప్పారు, నేనేదో బొట్టు పెట్టుకుంటున్నాను కరుణాకర్ రెడ్డి సంబంధం కానీ నేను చెప్పాను. ఒక అధికారిక హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ చేసిన వరకు ప్రచారం చేస్తున్నారు, క్రిస్టియానిటీని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, అనుసరిస్తా ఉన్నారు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు తన కూతురు వివాహాన్ని క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేశారు. ఇది ఎంతవరకు సమంజసము అని వారు ప్రశ్నించారు. దీని మీద ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విమర్శ చేసే వాళ్ళందరూ కూడా. అంటే నీ ధర్మం మీద నీకు నమ్మకం లేకుండా నువ్వు హోదా కోసం ధర్మాన్ని అడ్డం పెట్టుకుని హోదా కోసం నేను పాటుపడతా అనేది సరైనది కాదు. అందుకని మనం కోరుకునేది ఏంటంటే టీటీడీ పాలక మండలి రాజకీయ కోణంలో కాకుండా ధార్మిక కోణంలో నియమించాల్సిన అవసరం ఉంది. ధార్మిక అంటే హిందూ ధర్మ ప్రచారం కోసం ఎంతో మంది సాధు సంతులు జీవితాలను త్యాగం చేసి ఇప్పటికీ ఇంకా ప్రచారం చేస్తా ఉన్నారు, అనేక ఆటుపోటీ ఉంటారు. అట్లాంటి వాళ్లకు టీటీడీని అప్పగిస్తుంది. అది పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉన్నది, భక్తుల యొక్క విశ్వాసాలకు అది ఒక ప్రతిరూపంగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయ ఏమండి టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్ ఇస్తే ఆయనకు హోదా, ఆయన కూడా 4 కార్లు, ఆయనకు మంది మార్బలం, ఆయన హోదా టీటీడీ ఉద్యోగులు 10 మంది చుట్టూ ఒక బోర్డు మెంబర్ ఉంటే 10 మంది చుట్టూ ఆయన నిలబడాలి. ఇంత అవసరమా?
టీటీడీ ఉద్యోగుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రైట్. టీటీడీ ఉద్యోగులు చాలా మంది తిరుమలకు వచ్చే భక్తుల పట్ల వాళ్ళు అనుసరిస్తున్న తీరు, ప్రవర్తిస్తున్న విధానం చాలా అత్యంత దుర్మార్గంగా ఉంటుంది. టీటీడీలో పనిచేసే అంటే తిరుమలలో పనిచేసే సెక్యూరిటీ గార్డులో భక్తులను వాడు అదే కూడా తిరుగుతా ఉన్నాడు. ఇది సరైన అంటే సెక్యూరిటీ గార్డు మన తప్పని అయితే కానీ ఆ సెక్యూరిటీ గార్డు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కానీ టికెట్ కానీ మిగతా వాటితో వస్తా ఉన్నది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ సిబ్బంది ప్రవర్తన రోజు రోజుకు దుర్మార్గంగా మారుతా ఉన్నది. రైట్. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే టీటీడీ యొక్క పవిత్రతకు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందన్న విషయం భక్తుల్లో కలిగేందుకు అవకాశం ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకే లడ్డూలు వచ్చింది, దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేసి తిరుమల పవిత్రతను మరోసారి ప్రపంచ దేశాలకు చాటే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది మనందరం హర్షించదగ్గ విషయం, ఆహ్వానించాల్సిన అవసరం. దీని మీద విమర్శలు చేయకుండా పక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు విమర్శలు చేయకుండా ప్రభుత్వం టీటీడీ పరిరక్షణ కోసం ఏ చర్యలు తీసుకున్నా, సమర్థవంతమైన చర్యలు ఏవి తీసుకున్నా వాటిని మనం అందరం కలిసి హిందూ సమాజం, హిందూ ధర్మ సంస్థలు, హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళు హిందువులందరూ ఈ యొక్క విషయం ఒక హిందువులే కాదు, తిరుమలకు చాలా మంది ముస్లింలు వస్తున్నారు. బుక్లో రాయాలి తిరుమల వచ్చిన దర్శనం కోసం చేస్తాం, కానీ వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇస్తూ వస్తా ఉన్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళే. అట్లా భక్తులకు స్వామివారిని నమ్ముకుని వచ్చే భక్తులందరికీ మేలు కలిగే విధంగా, వాళ్లకు పూర్తి స్థాయిలో ఆత్మ సంతృప్తి కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పగా హిందూ ధర్మ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే మరింత మంచిది. ఇవన్నీ రాజకీయాలన్నీ పక్కన పెట్టాయి. ఇప్పటికే తిరుమలలో రాజకీయ పార్టీల రాజకీయ ప్రసంగాలు ఉండవు, రాజకీయ జెండాలు కనబడవు, రాజకీయ ఎటువంటి ఉండవు. రాజకీయ నేతలు వెళ్ళినా అక్కడ స్వామివారి గురించి మాట్లాడుస్తారు, ఎవరిద్దరు కామెంట్ చేసి అప్పటికప్పుడు అయిపోతున్నారు. కానీ అదే విధంగా అంటే తిరుమల మొత్తం కూడా రాజకీయ నీడ, రాజకీయ వాసన కనబడకుండా తిరుమల మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందా, సూచిస్తుందా, సహకరిస్తుందా, ఆ పరిధిలో ఏముంది ఆ విషయంలో కొంత చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తిరుమల లడ్డూపై రగులుతున్న చర్చ ప్రధానంగా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. సిట్ అలాగే ఐజీ స్థాయి అధికారులను నియమిస్తాం, అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి 11 రోజుల దీక్షను చేపట్టారు. అయితే ఏదైతే లడ్డూ విషయంలో, నెయ్యి విషయంలో అవినీతి జరిగిందో దానికి ప్రాయశ్చిత్తంగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ మేరకు ప్రధానంగా దీక్ష తీసుకోవడం జరిగింది. 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉంటున్నారు. ఇది వాటి న్యూస్ స్కాన్ లో ప్రధాన అంశాలు. మళ్ళీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.